మొన్ననే రైన్ కోట్ కొనుక్కున్నాను అసలు. సో దాన్ని వాడటానికి ఇలా వర్షం వస్తుంది. ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా, నన్ను కూడా కావాలంటే వాడుకో. సిగ్గుపడుతున్నావు తనుజ, తీసేసాలి. హలో ఆల్, వెల్కమ్ టు కనవ మాటలు ఛానల్స్. ఇవాళ మన వీడియో స్పెషల్ ఏంటంటే, నేను నా హెయిర్కి నానోప్లాస్టియా అంటే లైక్ కెరటిన్, హెయిర్కి ప్రోటీన్, కర్లీ హెయిర్ కాకుండా కొంచెం స్ట్రైట్నింగ్ అవుతుంది అనమాట. లైక్ ఇది పర్మనెంటే, బట్ అప్ టు కొన్ని మంత్స్ వరకు మాత్రమే. అండ్ దాని ప్రైజింగ్ డీటెయిల్స్, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. ఇంకా నా కర్లీ హెయిర్కి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది. ట్రైనింగ్ 2 minutes కూడా లేదు డిస్టెన్స్, జస్ట్ 500 meters కూడా లేదు. ఇలా తడిచిపోయాం ఇప్పుడే. సో మచ్ హెయిర్ కట్ చేయించుకోవడము నా దేవుడికి కూడా ఇష్టం లేదు. హెయిర్ కట్ కాదు, స్ట్రైట్నింగ్ చేయించుకోవడం. వెళ్తున్నప్పుడు ఫుల్ రెయిన్ అనమాట. జస్ట్ 500 meters గ్యాపే, బట్ ఫుల్ తడిచిపోయాను. ఇది నా బిఫోర్ హెయిర్ అనమాట, కర్లీ. నాది అంత కర్లీ కాదు, అండ్ అట్ ద సేమ్ టైం మొత్తం స్ట్రైట్ కాదు, వేవీ ఉంటుంది. అండ్ ఫుల్ డ్రై అండ్ ఫ్రిజీ ఉంటుంది అనమాట హెయిర్. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ వల్ల యూజ్ ఏంటంటే, మనకి ఫ్రిజీనెస్ పోతుంది, సేమ్ టైం హెయిర్ స్మూత్ అండ్ డ్యామేజ్ కూడా చాలా వరకు పోతుంది అనమాట. అంటే స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ బ్రేకేజ్ అంతా కూడా తగ్గుతుంది. యాక్చువల్లీ ఇది కెరటిన్లోనే నానోప్లాస్టియా అనేది ఇంకొక మోడల్ అనమాట, లైక్ కెరటిన్ లాగానే, బట్ కెరటిన్ కన్నా ఇది చాలా బెటర్. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, లైక్ హెయిర్ వాష్ మనం ఆల్రెడీ వాష్ చేసినా సరే వాళ్ళు కూడా ఒకసారి వాష్ చేస్తారనమాట. అక్కడ తను నాకు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తుంది అనమాట. ఫస్ట్ షాంపూ చేస్తారు, అండ్ దెన్ నెక్స్ట్ ఒక క్రీమ్ చూపించింది, అది అప్లై చేస్తారంటే అది ఏంటో కూడా నేను మీకు చూపించాను, చూడండి. సో అండ్ ఆఫ్టర్ షాంపూ తర్వాత హెయిర్ మొత్తం ఇట్లా డ్రై చేసేసింది అనమాట. డ్రై చేసిన తర్వాత మనకి ప్రతి ఇంచ్కి లైక్ స్కాల్ప్కి ఒక 1 inch గ్యాప్తో మనకి క్రీమ్ అనేది అప్లై చేస్తారు. సో అప్లై చేసి దాన్ని కోమ్ చేసి మొత్తం టోటల్ హెయిర్కి ఒక 50 minutes దాకా మనం దానికి రెస్ట్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నా కదా, అది క్రీమ్. అది అప్లై చేసే ముందు మనకి బెస్ట్ బిఫోర్ అంతా చూపిస్తారనమాట, అండ్ చెప్తారు ప్రాసెస్ కూడా, ఇది అప్లై చేస్తున్నాము అని చెప్పి. దీని డీటెయిలింగ్లోకి వస్తే ఇది అప్ టు 6 months దాకా ఉంటుందని చెప్పారు, బట్ నాకు గ్యారంటీ అయితే 3 months దాకా ఇచ్చారనమాట. లైక్ 3 months తర్వాత మళ్ళీ ఇలాగ మీకు హెయిర్ నార్మల్గా వచ్చేస్తే నేను మళ్ళీ చేస్తాను, బట్ మోస్ట్లీ 6 months ఉంటుంది. బట్ బిఫోర్ ఒక 3 months కల్లా బిఫోరే పోయినా మీకు రిజల్ట్స్ ఏం రాకపోయినా సరే నేను మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి క్లియర్గా చెప్పారనమాట. నేను అక్కడ చూస్తున్నారు కదా, నార్మల్గా మన హెయిర్ చాలా సన్న లేయర్ తీసుకొని ప్రతి ఇంచ్కి అప్లై చేస్తారనమాట. బేసిక్గా దీని కాస్ట్ వచ్చేసరికి మన హెయిర్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ షార్ట్ హెయిర్కి ఒక ప్రైస్ రేంజ్ ఉంటుంది, లాంగ్ ఒకటి ఉంటుంది, అండ్ ఇంకా లాంగ్కి ఇంకా ప్రైస్ రేంజ్ ఉంటుంది. మినిమం 4 hours టైం పడుతుంది అనమాట, 3.5 to 4 hours టైం పడుతుంది. ఎందుకంటే లైక్ స్ట్రైట్నింగ్, ఐరనింగ్ చేసేటప్పుడు ప్రతి ఇంచ్ వాళ్ళు క్లియర్గా చేయాలి కాబట్టి డెఫినెట్లీ ఆ టైం పడుతుంది. బట్ 2 or 3 people ఉంటే మాత్రం త్వరగా చేస్తారు, అప్పుడు ఒక 2.5 hours అయిపోతుంది అనమాట. మొత్తం అప్లై చేసేసిన తర్వాత మనకి ఇట్లా పెట్టేస్తారనమాట, జస్ట్ ఒక క్లిప్ పెట్టి. అండ్ సింపుల్గా వచ్చి చెప్తుందామా నవ్వుతూ 50 minutes మీరు ఇప్పుడు వెయిట్ చేయాలి అని. ఆ నవ్వులో అర్థం ఏంటో తెలుసా, మీకు బోర్ కొడుతుంది, 50 minutes అయినా సరే మీరు వెయిట్ చేయాలి అనమాట.
అండ్ అది ఆరిపోవటానికి కూడా కాదు, అది మన హెయిర్లో బాగా కలిసిపోవటానికి అనమాట. డెఫినెట్గా 50 minutes to 1 hour మనం వెయిట్ చేయాల్సిందే. ఇది అయిపోయిన తర్వాత ఐరనింగ్ స్టార్ట్ చేస్తారనమాట. బట్ బిఫోర్ దట్ కూడా కొంచెం ప్రాసెస్ ఉంది, అది ఏంటిదో కూడా చూసేయండి. నా వెయిట్ ఓవర్ 50 minutes అయితే అయిపోయింది అనమాట. సో అది అయిపోయిన తర్వాత జస్ట్ హాట్ వాటర్, అక్కడ బౌల్ కనిపిస్తుంది కదా ఆమె హ్యాండ్లో, దాంట్లో జస్ట్ హాట్ వాటర్ కొంచెం పట్టి అవి నా హెయిర్ మీద జస్ట్ వెట్ చేశారనమాట. అంటే లైక్ ఆ క్రీమ్ అంతా లైక్ ఇప్పుడు మామూలుగా ఒక 50 minutes దాన్ని మనం ఆరినా ఆరకపోయినా అది హెయిర్ పట్టుకోవడానికి వాళ్ళకి కన్వీనియంట్గా రాదు కాబట్టి దానికి అలాగా నార్మల్గా వాటర్ పోసి వెట్ చేశారనమాట. దాని తర్వాత మళ్ళీ హెయిర్ అంతా నీట్గా కోమ్ చేసి డ్రై చేసేస్తున్నారు అనమాట. డ్రై చేసిన తర్వాత ఐరనింగ్ అంటే స్ట్రైట్నింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్లోనే చాలా టైం పట్టిద్ది. ఇది ఒక్కటి స్పీడ్గా అయిపోతే త్వరగా అయిపోయినట్టే ప్రాసెస్ అంతా. సో మీకు ఇన్ కేస్ టైం లేకపోతే ఒక 2 members చేత చేయించుకుంటే మీకు 2.5 hour 3 hourలో అయిపోతుంది. ఎందుకంటే ఇంచ్ టు ఇంచ్ మనం స్ట్రైట్నింగ్ చేయాలి అంటే వాళ్ళకైనా సరే టైం పడుతుంది, అండ్ మీ హెయిర్ లెంత్ ఇంకా లాంగ్ అయినా సరే ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి. స్ట్రైట్ అయినట్టుంది కదా క్రీమ్ వల్ల. అంతే, అలా అనుకోవాలి, అనుకోకపోతే మనం చూస్తూ బతకలేమన్నమాట. అదేంటంటే వాళ్ళు ఒక క్రీమ్ అప్లై చేసి మనకి 50 minutes వెయిట్ చేస్తాం కదా, ఆ 50 minutesకి కొంచెం హెయిర్ డ్రై చేసిన తర్వాత కొంచెం స్ట్రైట్ అనిపిస్తుంది అనమాట. ఇది హెయిర్ మొత్తం డ్రై చేసిన తర్వాత లైక్ బిఫోర్తో కంపేర్ చేస్తే మీకు కూడా అనిపిస్తుంది, అక్కడే హాఫ్ ఆఫ్ ద రిజల్ట్ వస్తుంది. బట్ మెయిన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు స్ట్రైట్నింగ్, దీని తర్వాత వచ్చే రిజల్ట్ అది మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఈ 0.5% రిజల్ట్ వచ్చేసరికి ఆఫ్టర్ డ్రై తర్వాత అనమాట. మనకి ఇంకా స్ట్రైట్నింగ్ కూడా చేయలేదు, అప్పుడు వచ్చిన రిజల్ట్ జస్ట్ క్రీమ్ వల్ల. సో ఇది ఐరనింగ్ ప్రాసెస్. మన హెయిర్ లెంత్ చాలా డౌన్ నుంచి మొత్తం అడుగునే ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట ప్రతి ఇంచ్. నేను అడుగుతున్నాను అనమాట, నేను జస్ట్ నార్మల్గా స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడే హ్యాండ్ పెయిన్ వస్తుంది, మీరు ఎట్లా చేస్తున్నారు అలా అంటే, నాకు రోజు అలవాటు అవుతుంది కాబట్టి నాకేమంత పెయిన్ అనిపించదని చెప్తుంది ఆవిడ. అండ్ ఇంకొకటి, ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 2 days వరకు లైక్ హెయిర్ మనం లూజ్ హెయిరే ఉంచాలి, ఎక్కువ క్లిప్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ దానికి ఎక్కువ ప్రెషర్ పడకుండా చూసుకోవాలన్నమాట. అండ్ హెయిర్కి హాట్ వాటర్ అస్సలు పోయేద్దని చెప్పారు, అంటే ఇప్పుడనే కాదు లైక్ జనరల్గా కూడా. ఇప్పుడు ఇంకా బేసిక్గా హాట్ వాటర్, మరీ అంత కోల్డ్గా ఉంటే జస్ట్ లూక్వామ్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత హీట్ పెడుతున్నారో, నాకైతే లోపల అంత ఆవిర్లు అనమాట అది పెడుతున్నప్పుడు. సో అంత హీట్ పెడుతున్నారు, డ్యామేజ్ అవ్వదా అంటే లేదు డెఫినెట్గా, ఎందుకంటే ముందు ఆల్రెడీ మనకి హీట్ ప్రొటెక్టర్ అండ్ ప్రోటీన్ ఆల్రెడీ హెయిర్కి రాశారు కాబట్టి అది అంతా మన హెయిర్లోకి ఇన్ఫ్యూజ్ అవ్వడానికి మాత్రమే వాళ్ళు ట్రీట్మెంట్స్ చేస్తారనమాట.
మొత్తం హెయిర్ అంతా ఒక ఎత్తు అయితే జస్ట్ ముందు మనకు బేబీ హెయిర్ ఉంటుంది కదా, అది మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాలి. ఎందుకంటే మన స్కాల్ప్ మన హెడ్కి టచ్ అవ్వకుండా ఎంత నీట్గా క్లియర్గా చేయాలన్నమాట. ఆమె అయితే చాలా కేర్ఫుల్గా చేస్తుంది. టచ్ అవుతుందా అని ఎవ్రీ మినిట్ అడుగుతూనే ఉంది. అండ్ స్టాఫ్ అలా కమ్యూనికేటింగ్ అండ్ గుడ్గా ఉంటే కూడా మనకు కూడా నెక్స్ట్ టైం విజిట్ చేయాలన్న ఫీలింగ్ వస్తుంది. ముందు బేబీ హెయిర్ ఎంత చేసినా సరే అది గ్రో అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి కర్ల్స్ ఆటోమేటిక్గా మళ్ళీ ఫామ్ అయిపోతాయి. సో దానికి రీటచ్అప్ చేయించుకోవాలన్నమాట ఎవ్రీ 6 monthsకి లేదా 8 monthsకి ఒకసారి. అండ్ మనం ఈ నానోప్లాస్టియా మెయింటైన్ చేయడానికి డెఫినెట్గా మనం షాంపూ వాళ్ళు ఇచ్చిందే యూజ్ చేయాలన్నమాట. అది అరౌండ్ 1600 షాంపూ ఒకటి ప్లస్ 1600 మాస్క్ ఒకటి పడింది. ఫైనల్లీ స్ట్రైట్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ దీని తర్వాత ఇంకొక ప్రాసెస్ ఉందన్నమాట. ఇంత స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత మళ్ళీ నాకు హెయిర్ వాష్ అయితే చేశారనమాట. అది ప్రాసెస్ అంట. లైక్ ఇంత ప్రాసెస్లో కూడా కొంచెం హెయిరే ఊడింది, దానికి సంతోషము. 1.5 hours hot and now it's cold. అంత వేడిగా పొగలు తర్వాత నాకు కోల్డ్ వాటర్ పోస్తుంటే మినీ స్వర్గంలాగా అనిపించింది అనమాట. అండ్ వాటర్తో వాష్ చేసిన తర్వాత అగైన్ షాంపూ యూజ్ చేస్తున్నారు, షాంపూ అండ్ మాస్క్. షాంపూ తర్వాత మాస్క్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 minutes వరకు మనకి ఆ మాస్క్ ఉంచుతారనమాట. దాని తర్వాత అగైన్ అది కూడా వాష్ చేసేసి హెయిర్ డ్రై చేసేస్తారు. హెయిర్ డ్రై చేసేసిన తర్వాత ప్రాసెస్ అంతా అయిపోతుంది అనమాట. అంతే, జస్ట్ హెయిర్ డ్రై కూడా ఒక 2 to 3 minutes చేసేస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ స్ట్రైట్నింగ్లో మన హెయిర్ అంతా నార్మల్ అయిపోయి ఉంటుంది. జస్ట్ ఇక్కడ హెయిర్ డ్రై చేయగానే లైక్ యాజ్ యూజువల్ వాళ్ళు స్ట్రైట్నింగ్ ఎంత చేశారో అదంతా వచ్చేస్తుంది అనమాట. అండ్ నాకు కాస్ట్ వచ్చేసరికి నా హెయిర్ లెంత్కి 7000 అడిగారు. బట్ 7000తో పాటు ఒక 500 తగ్గించుకోమని చెప్పాను. లైక్ అండ్ షాంపూస్ రెండు కలిపి ఆల్మోస్ట్ 10,000 అనమాట. అంటే 500 తక్కువ 9500 అయింది నాకు. అండ్ అంత పెట్టి ఇది వర్త్ ఇట్టా అంటే నాకు తెలియదు. బట్ నాకు డ్రీమ్ ఉందన్నమాట అలాగా నా హెయిర్ స్ట్రైట్నింగ్ ఉండాలని. సో నేను చేయించుకున్నాను. సేమ్ టైం నా హెయిర్కి కావాల్సిన ప్రోటీన్ కూడా అందులో అందుతుంది. అండ్ ఇది కాన్స్టెంట్ అంటే ఎలా ఉంది ఏంటి అనేది ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ కూడా నేను మీకు డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. సో నా ఫైనల్ లుక్ ఇదన్నమాట. సో ఎవ్రీ మంత్ నా హెయిర్ గురించి రివ్యూ ఒకటి డెఫినెట్గా దీని మీద పెడతాను. ఎందుకంటే ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఆ రివ్యూతో. సో నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్ ఇది అనమాట. అండ్ షాంపూ అండ్ మాస్క్ కూడా చూడండి. షాంపూ అండ్ కండిషనర్ అనమాట. షాంపూ విత్ కోకోనట్ ఆయిల్ సంథింగ్ అండ్ మాస్క్ కూడా. సో దీని మీద అరౌండ్ 1600, దీని మీద 1 రూపీ కూడా తగ్గినని చెప్పేశారు. సో ఫైనల్ ప్రైస్ అదే ఇంకా 1600. సో మీకు నచ్చిందని అనుకున్నాను. సో నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి.